ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. అందులో ఈ మాట రాయబడింది. Genesis chapter 18 and verse 1, the Bible says, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ద్వారం అనే మాటను మనం ఫోకస్ చేస్తున్నాం. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎవరు కనబడ్డారు ఆయనకి? అందరూ చెప్పాలి, ఎవరు కనబడ్డారట? యెహోవా అతనికి కనబడెను. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. అంతకన్నా భాగ్యం మరొకటి ఏమన్నా కావాలా? అంతకన్నా భాగ్యం మరొకటి ఏమన్నా కావాలా? మీరు ఎప్పుడైనా న్యూస్ చూసి అలవాటు ఉంటే, ఇప్పుడు ఆ యాడ్ వస్తుందో లేదో కానీ ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు వచ్చేది ఆ యాడ్. ఒక సోపు మనం కొంటేనట మార్కెట్లో, దాని వెనకాల ఒక నంబర్ ఉంటుందంట. దాన్ని ఏదో ఒక నంబర్కి SMS చేస్తే ఒక ఫైన్ మార్నింగ్ వారు ఆ నెంబర్లన్నీ కూడా లాటరీ తీసి ఎవరి పేరు వస్తుందో వారి ఇంటికి ఒక హీరోయిన్ని పంపిస్తారట. ఉదయాన్నే లేవగానే మన ఇంటి ముందు ఎవరు ఉంటారనమాట? సగం సగం బట్టలు వేసుకుని హీరోయిన్ వచ్చి హాయ్ అంటది. దరిద్రం కాకపోతే ఇంకేంటండి? ఎవరు రావాలమ్మా నీ ఇంటికి? ఎవరు దర్శించాలి నీ ఇంటికి? ఎవరు రావాలని ఆశపడుతున్నావు? మమ్రే అనే ప్రాంతంలో దైవజనుడు అబ్రహాము కూర్చునున్నాడు ఎండవేళ గుడారపు ద్వారమందు. ఇట్స్ అ డోర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, ఇట్స్ అ డోర్ ఆఫ్ విజిటేషన్ ఆఫ్ ద లార్డ్. మమ్రే అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దర్శనము అని అర్థం. మమ్రే అనే మాటకు దర్శనం అని అర్థమైతే అబ్రహాము కోరిక ఏంటో తెలుసా? ప్రభువా నన్ను దర్శించయ్యా, ప్రభువా నన్ను తాకు, ప్రభువా ప్రభువా నన్ను ముట్టునాయన, నా జీవితంలో కొరత నువ్వు తీర్చు ప్రభు అని ఎక్స్పెక్టేషన్ తో కూర్చున్నాడు ఆ ద్వారం దగ్గర. ఏమైతే అబ్రహాము ఎక్స్పెక్ట్ చేశాడో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడు నా దేవుడు. యెహోవా అతనికి ఏమయ్యాడో? కనబడ్డాడు. మాట మీకు చెప్పమంటారా? నువ్వు ఏదైతే ఈ రోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ ఎక్స్పెక్టేషన్ దేవుడు రీచ్ కాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు కనబడాలి, నా అవసరాన్ని తీర్చాలని అబ్రహాము కూర్చున్నాడు ఎండవేళ గుడారపు ద్వారమందు. ఇది కొంచెం ఇబ్బందికర విషయమే. సాధారణంగా మధ్యాహ్నం వేళ మనం ఎక్కడ ఉంటాం? మంచాల మీద ఉంటాం, అంతే కదా. భుక్తాయాసం తీర్చుకోవడానికి మంచాల మీద. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు అనుకోండి, ఆ కుర్చీ మీద జారబడి ఏం చేస్తారు? కొంతమంది నిద్రపోతారు. ఎవరో వస్తారు, ఏమంటే కొంచెం సిగ్నేచర్, ఆగవా నిద్రపోతున్నాను కదా 4 గంటలకు రా అని చెప్పి పంపించేవాళ్ళు. కర్నూలులో కాదులేండి, మా సైడ్ చెప్తున్నాను. మీరందరూ మంచి వాళ్ళు, ఉద్యోగస్తులు. మా ఏరియాలో కొంతమంది ఉంటారు, వాళ్ళు చేయాల్సిన పనికి కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి పని చేయడం. నేను ఇప్పుడు నిద్రపోతున్నాను కదా తర్వాత రమ్మని. మా ఏరియాలో ఒక ఆయన ఉంటాడు, రాత్రులు కూడా కుర్చీలోనే పడుకుంటాడు ఆయన. ఎవరు అడిగారు, ఏమండి సార్ గారు మంచం మీద పడుకోరా, కుర్చీ మీద ఎందుకు పడుకుంటారంటే ఆఫీసులో కుర్చీలో పడుకుని అలవాటు అయిపోయి రాత్రి కూడా ఎక్కడ పడుకుంటాడు ఆయన? కుర్చీలో పడుకుంటాడు. అది సీక్రెట్ అక్కడ. కొంతమంది అలా ఆఫీసులో నిద్రపోయే వాళ్ళు ఉంటారు, లేదా ఇంట్లో పడుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో ఎవరైనా గెస్టులు వస్తే ఇంకా మన ఆయాసం మామూలుగా ఉండదు. ఇప్పుడే రావాలా వీళ్ళు, ఈ సమయంలోనే గెస్టులు తగలబడాలా ఇంటికి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చున్నప్పుడు దేవుడు కనబడ్డాడు. వెంటనే అబ్రహాం పరిగెత్తుకుని వెళ్ళి, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు, నీ దాసునిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించు ప్రభువా, ఇందు నిమిత్తమే నా దగ్గరికి వచ్చావని తెలుసు. మధ్యాహ్నం వేళ శారమ్మ గారిని, అమ్మా నువ్వు రొట్టెలు చేయి, నేను ప్రభువుకి సిద్ధపరచమని సిద్ధపరుస్తాను. అబ్రహాము పరుగెత్తాడని బైబిల్లో రాయబడింది. ఇంటికి వెళ్ళిన చదవండి, మాటలన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది, అంత సమయం లేదు. 318 మంది పనివాళ్ళు కలిగిన ఒక యజమాని, ఆస్తిపరుడు, చాలా ఉన్నతమైన స్థితిలో అబ్రహాము పరిగెడుతుంటే ప్రజలు ఏమనుకుంటారండి? పట్టించుకోవాలా. ప్రజలు ఏమనుకుంటారు? నాకు అక్కర్లా, నా ప్రభు వచ్చాడు, ఆయన్ని సంతోషపరచడం నా బాధ్యత. హల్లెలూయా. నా ప్రభు వచ్చాడు, ఆయన ఆనందపరచడం నా బాధ్యత. ప్రభువుకి చాలా చక్కని ఆతిథ్యాన్ని సిద్ధపరిచాడు, ఇచ్చాడు. వెంటనే ప్రభు అన్నాడు, నీ దగ్గరికి మరలా నేను వస్తాను, శారా గర్భమందు కుమారుడు జన్మిస్తాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానంతో గొప్పదే. ఆ సందర్భంలో ప్రభు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ది లార్డ్? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఎందుకంటే శారమ్మ గారికి సుమారుగా 89 సంవత్సరాల వయసు, అబ్రహాము గారికి 99 సంవత్సరాల వయసు. శారాకు స్త్రీ ధర్మం ఉడిగిపోయిందని బైబిల్లో రాయబడింది. అంటే ఆమె పిల్లలకనే వయసు కాదది. 89 సంవత్సరాల ముసలి ఆమె పిల్లలకి అంటదని ఏ ఒక్కరైనా ఊహిస్తారా? కానీ దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేర్చాడు. జాగ్రత్త నమ్ము ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాలు ఆలస్యం అవుతాయేమో, కానీ అవి మాత్రం ఎప్పుడు అలక్ష్యము కావు. ఎప్పటికైనా దేవుడు వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రామిస్ మేకర్, హి ఈజ్ ద ప్రామిస్ కీపర్. ఆయన వాగ్దానం చేయవాడు మాత్రమే కాదు, వాగ్దానం నెరవేర్చేవాడు కూడా. హల్లెలూయా. ఈ అద్భుతం ఎంత గొప్పది అంటే, అబ్రహాము మరియు శారా ఇస్సాకు గారిని ఎత్తుకుని తిరుగుతుంటే అందరూ ఏమని అడుగుంటారు తెలుసా? మీ మనోడా అండి అని అడుగుంటారు. మనోడు కాదు, కొడుకే. అన్బిలీవబుల్ మిరకిల్. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము గుడారపు ద్వారమందు దేవుని కోసం కనిపెట్టాడు. ప్రభువా నన్ను దర్శించును. ఆయన మమ్రే అనే మాటకు దర్శనం అని అర్థమైతే, లార్డ్ ఐ వాంట్ యు టు విజిట్ మీ టునైట్. ఈ రాత్రి అదే ఆశ నీలో ఉందా? ఎంతవరకు మనుషులు సహాయపడాలని పరుగులెత్తేవేమో, రాజకీయవేత్తలు సహాయపడాలని పరుగులెత్తేవేమో, వీళ్ళు సహాయపడాలని చెప్పులు అరిగేలా తిరిగి అన్ని విషయాల్లో నష్టపోయి బాధలు కొని తెచ్చుకుని ఇబ్బందులు పాలై ఆఖరికి డిప్రెస్ అయిపోయామో, డిసప్పాయింట్ అయిపోయామో. కానీ ఈ రాత్రి దేవుని వైపు చూడు ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు. అసాధ్యం ఏదైనా ఉందా? నరసాపురం అనే ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్తే 2 భార్యాభర్తలు వచ్చారు నా దగ్గరికి. వెస్లీ గారు మా కోసం ప్రార్థన చేయండి. ఏంటి మీ కొరత? 20 సంవత్సరాలు అయిందండి పెళ్ళై, పిల్లలు లేరండి. యూ స్టిల్ బిలీవ్ ఇన్ గాడ్? దేవుడు మీ జీవితంలో ఇంకా అద్భుతం చేస్తారని నమ్మకం ఉందా? ఉందండి. అందుకనే మీటింగ్కి వచ్చాం, ప్రార్థన చేయండి మా కోసం. ఇద్దరిని మోకాళ్ళు వేయించండి, ప్రార్థన చేయండి. మీరు, నేను కూడా ప్రార్థన చేస్తా. దేవుని సేవకుని వారు మీ చేతులు వేసి ప్రార్థన చేశా. ప్రియులారా, దేవుని మహిమార్థం చెబుతున్న మాట నేనేదో గొప్ప అని చెప్పట్లా. వారి విశ్వాసం దేవుడు చూశాడు. ఆ మరుసటి సంవత్సరం నేను మరలా నరసాపురం మీటింగ్కి వెళ్తే ఓ పిల్లని ఎత్తుకుని వచ్చింది. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడు. 21 సంవత్సరాలకి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు.
నేను ఆ యొక్క రేషియోని తీస్తే, ఆ ప్రపోర్షన్ తీస్తే, ఆనాడు అబ్రహాము జీవితంలో జరిగిన అద్భుతమే ఇప్పుడు వీళ్ళ జీవితంలో కూడా రిపీట్ అయిందని చెప్పొచ్చు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము 170 సంవత్సరాలు బతికాడు. 100 సంవత్సరాల్లో దేవుడు కుమారుని ఇచ్చాడు అంటే దాదాపు వీరి లైఫ్ స్పాన్ తీసుకుంటే దేవుడు చేసిన